అందరికీ నమస్కారం. ఇది మా కొత్తింటి గృహప్రవేశం వీడియో. ముందుగా ఒక విషయం చెప్పాలి. ఈ ఇల్లు కట్టింది నేను కాదు, బ్యాంకు. నేను నెల నెల ఈఎంఐ కట్టే ఒక చిన్న సైజు ఉద్యోగిని మాత్రమే. ఇప్పుడు ఈ ఇల్లు 30% నా సొంతం, మిగతా 70% బ్యాంక్ సొంతం. నాలాంటి సగటు జీవికి ఒక డౌట్ వస్తుంది, ఇంతమందిని పిలిచి ఇంత ఖర్చు పెట్టి గృహప్రవేశం ఎందుకు చెయ్యాలా అని. దీనికి 2 కారణాలు. ఒకటి, దేవుడు ఇంట్లోకి రావాలని. ఇంకొకటి, వచ్చిన బంధువులు ఇంకా ఇది చేయాల్సింది, అది చేయాల్సింది అని చెప్పేసి ఫ్రీ సజెషన్స్ ఇస్తారని. చిన్న డిస్క్లైమర్, ఈ వీడియో ఎవరిని ఉద్దేశించినది కాదు. చిన్నగా కామెడీగా వీడియోని ప్రజెంట్ చేస్తామని ఒక చిన్న ప్రయత్నం మాత్రమే. మంచి మనసుతో దీన్ని ఆస్వాదిస్తారని అనుకుంటున్నాను. గృహప్రవేశం అంటే సౌత్ ఇండియాలో ఒక రూల్ ఉంది. ముందు సత్యనారాయణ వ్రతం, ఆ తర్వాతే మిగతా పనులన్నీ. అసలు వ్రతం ఎందుకంటే, మనం ఇల్లు కట్టడానికి చేసిన అన్ని పాపాలు, అంటే బ్యాంక్ లోన్, ఈఎంఐలు, కాంట్రాక్టర్లతో గొడవలు, సిమెంట్ రేట్లు చూసి వచ్చిన బీపీ, ఇవన్నీ స్వామివారికి చెప్పుకుని కాస్త మానసిక శాంతి పొందడానికి మాత్రమే. పూజ అయిపోయాక పండితులు గారు అష్టైశ్వర్యాలు కలగాలి అన్నారు కదా. నేను మాత్రం మనసులో, స్వామి ముందు ఈఎంఐ టైం కట్టే శక్తి ఇవ్వు, అదే చాలు అనుకున్నా. నేను ఈ పూజా పనులతో, అలానే ఇంటి గృహప్రవేశం పనులతో చాలా బిజీగా ఉంటే బంధువులు వచ్చి ఎన్ని స్క్వేర్ ఫీట్స్, ఎంత ఖర్చు అయింది, ఎంత లోన్ పెట్టావు, ఇంటీరియర్ ఇంకా పూర్తి కాలేదు ఎందుకు, ఇన్ని ప్రశ్నలు వేస్తుంటే మతిపోయింది అంతే. అసలు వీళ్ళ ప్రశ్నల కన్నా పూజ చేయడం చాలా ఈజీ అనిపించింది. ఈ లైన్ కూడా కామెడీ కోసమే యాడ్ చేశాను. బంధువులు కానీ మిగతా శ్రేయోభిలాషులు కానీ ఎవరు ఫీల్ అవ్వరని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. థ్యాంక్ యూ. ఏది ఏమైనా సత్యనారాయణ స్వామి ఆశీస్సులతో మా కొత్త ఇంట్లో నవ్వులు, సంతోషాలు, శాంతి, అలాగే ఈఎంఐలు కూడా టైం కట్టే అదృష్టం ఉండాలని కోరుకుంటున్నా. అందరికీ స్వాగతం. మా ఈ చిన్న కళ నిజమైన ఈవేళ మీరందరూ మా చిన్న విన్నపాన్ని మన్నించి ఇంత దూరం వచ్చినందుకు. ఈ వీడియో ఇంతవరకు మీకు నచ్చినట్టయితే మీ చిట్టి చేతులతో ఓ లైకు, అలాగే మీ అందమైన మనసులో భావాలని కమెంట్ రూపంలో తెలియజేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఇక వీడియో కంటిన్యూ చేద్దాం. ఈ ఇల్లు కొనడానికి నేను పడ్డ కష్టం అంతా ఇంత కాదండి. ఒకవైపు ఏమో ఇంటి రేట్లు ఆకాశంలో ఉన్నాయి. బ్యాంకులో లోన్ కోసం వెళ్తే మనల్ని చూసి ఎగతాళిగా నవ్వేటోళ్ళే ఎక్కువ. ఇంకోవైపు ఇంటీరియర్ గురించి చెప్పనక్కర్లేదు. చివరికి నా బ్యాంక్ అకౌంట్ బ్యాలెన్స్ చూసి గూగుల్ పే కూడా నన్ను చూసి జాలిపడే పరిస్థితికి దిగజారిపోయా. ప్రతిసారి సిమెంటు, పెయింటు, ఫర్నిచర్ బిల్లు వచ్చినప్పుడు ఇదే లాస్ట్ ఖర్చు సార్ అంటారు. ఈ లాస్ట్ ఖర్చు దాదాపు 100 సార్లు వచ్చింది. మనం మన జీవితంలో ఎక్కువ కాలం ప్రయాణం చేసేది పేరెంట్స్, దాని తర్వాత భార్యతోనే. ఇవన్నీ అయ్యాక ఇంకొక దాంతో చాలా కాలం ప్రయాణం చేయాల్సి వస్తుంది, అదే బ్యాంకు ఈఎంఐలు. నా జాబు వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు ఈఎంఐ లేని రోజంటూ లేదు, బాధలు లేని జీవితాన్ని ఇంతవరకు గడపలేదు. అసలు షో మన ఇంటికి బంధువులు, ఆత్మమిత్రులు వచ్చినప్పుడే మొదలవుతుంది. ఒకరు వస్తారు, ఇల్లు చాలా బాగుంది అని చెప్పిన వెంటనే కిచెన్ ఇంకొంచెం పెద్దగా ఉండాల్సింది అంటారు. మరొకరు వాస్తు చూసారా అంటారు. ఇవన్నీ విన్నాక నేను మాత్రం మనసులో ఒకటే అనుకున్నా, బ్యాంక్ లోన్ అప్రూవ్ అయింది, అదే మాకు మంచి వాస్తు అని. అసలు ఈ సొసైటీ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుందండి. ఇల్లు కొనలేదనుకో, ఇంకా కొనలేదా, ఇన్నేళ్ళుగా ఇక్కడే ఉన్నారు కదా అంటారు. కొన్నామనుకో, ఇంతలోనే ఎందుకు పెట్టారు, ఎలా తీరుస్తారు అంటారు. పెళ్ళి కాకపోతే ఎందుకు పెళ్ళి కాలేదంటారు, పెళ్ళి అయ్యాక అప్పుడే పెళ్ళి ఎందుకురా అంటారు. ఇన్ని ప్రశ్నలతో ఉక్కిరిబిక్కిరి అయిపోతూ ఉంటాం. ఒక్కోసారి అసలు మనం మన కోసం బ్రతుకుతున్నామా, ఈ సొసైటీ వేసే సెటైర్ల కోసం, వాళ్ళ ప్రశ్నలకి సమాధానాలు ఇవ్వడానికి మాత్రమే బ్రతుకుతున్నాం అనిపిస్తుంది. నిజం చెప్పాలంటే ఈ ఇల్లు కొనడానికి చాలా సంవత్సరాలే కష్టపడతాం, చాలా ప్లాన్స్ చేస్తాం, కొన్ని సేవింగ్స్ కూడా చేసుకుంటాం. మన ఎన్నో కలల్ని పోస్ట్పోన్ చేసి ఉద్యోగం కోసం మాత్రమే బ్రతికేస్తాం. ఈ ప్రాసెస్లో హెల్త్ కూడా చాలా పాడైపోతాయి. కానీ ఇవాళ ఈరోజు కుటుంబంతో కలిసి ఈ హౌస్ వార్మింగ్ ఫంక్షన్ చేసుకుంటుంటే ఆ కష్టాలన్నీ చాలా విలువైంది అనిపిస్తుంది. ఈ ఇంట్లో నవ్వులు ఎక్కువగా ఉండాలని, ఆరోగ్యం ఉండాలని, శాంతి ఉండాలని, ఈఎంఐ మాత్రం టైంకి అయిపోవాలని దేవుణ్ణి గట్టిగా కోరేసుకుంటున్నా. మా వీడియో చూసినందుకు చాలా ధన్యవాదాలు. మీ ఆశీర్వాదాలు, ప్రేమ ఎప్పుడూ మా కుటుంబం మీద ఉండాలని కోరుకుంటున్నా. మరోసారి మీ అందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నా.